హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బ్రాహ్మోస్ మిజైల్స్ మనం సిప్రస్ కంట్రీకి అమ్ముతున్నాం. సో దానివల్ల టర్కీ గుర్రం అంటుంది. సో దాని గురించి తెలుసుకుందాం. సో ఎందుకు బ్రాహ్మోస్ ఇంత ప్రత్యేకత? సో బ్రాహ్మోస్ అనేది సూపర్ సోనిక్ క్రూజ్ మిజైల్. సో దీంట్లో ఏమవుతుందంటే, సో ఇది 5,000 to 15,000 మీటర్స్ మధ్యలో ఇది ట్రావెల్ చేయగలుగుతుంది అనమాట. అంటే సీ లెవెల్ నుంచి 5 మీటర్స్ అబోవ్ నుంచి 15 మీటర్స్ 20 మీటర్స్ ఎక్కడైనా కూడా ట్రావెల్ చేయగలుగుతుంది. అది బ్రాహ్మోస్ యొక్క కేపబిలిటీ. సో ఇది S-400 ఏదైతే మనం యాంటీ మిజైల్ సిస్టమ్ ఉందో, సో అది కూడా డిటెక్ట్ చేయలేదు అనమాట. ఎందుకంటే ఇది 15 మీటర్స్లో ఇది ట్రావెల్ అవుతుంది కాబట్టి అబోవ్ సీ లెవెల్. సో S-400 మనం డిటెక్ట్ చేయాలంటే, సో అది ఖచ్చితంగా మనకి 400 మీటర్స్ అబోవ్ అట్లా హై రేంజ్ ఆల్టిట్యూడ్స్లో ఉంటేనే అది డిటెక్ట్ అవుతుంది అన్నమాట. డిటెక్ట్ చేస్తుంది. సో అది యాంటీ మిజైల్ అనేది వర్క్ అవుతుంది. సో అది మెయిన్. సో దీన్ని మనము సిప్రస్ అనే కంట్రీకి మనము అమ్ముతున్నాం అన్నమాట. సో సిప్రస్ అనేది ఎక్కడ ఉంటుందంటే, సో ఇది నార్త్ సిప్రస్ వచ్చేసి టర్కీ కంట్రోల్ చేస్తుంది. సౌత్ సిప్రస్ వచ్చేసి గ్రీస్ని కంట్రోల్ చేస్తుంది. ఓకే, సో మనము సిప్రస్కి ఫేవర్గా ఉన్నామన్నమాట. వై? ఎందుకు సిప్రస్కి మనం ఫేవర్గా ఉన్నామంటే, సో టర్కీ అనేది సిప్రస్ని ఇండిపెండెంట్ కంట్రీగా అది దాని ఇండిపెండెన్స్ని ఇవ్వట్లేదు. సో అందుకని అది నార్త్ సిప్రస్ని క్యాప్చర్ చేసింది, సౌత్ సిప్రస్ని గ్రీస్ని సపోర్ట్ చేసి ఇండిపెండెంట్ కంట్రీగానే ఉంచింది. ఓకే, సో అదనమాట. సో ఇక్కడ మళ్ళీ మనం చూసుకుంటే, సో ఎందుకు ఇది టర్కీ, సో ఎర్డోగన్ ఎవరైతే వాళ్ళ ప్రెసిడెంట్ ఉన్నారో టర్కీ, సో సిప్రస్ మనం సపోర్ట్ చేస్తున్నామని సో చాలా గుర్రం అంటున్నాడు అనమాట. సో గుర్రం అన్న గుర్రం, దానికి ఏం పెద్దగా ప్రత్యేకత ఉండదు. ఓకే, సో దీని యొక్క బ్రహ్మోస్ యొక్క కేపబిలిటీస్ చూసుకుంటే, సో బ్రహ్మోస్ అనేది 34 crores అనమాట ఒకటి. సో స్కాల్ప్ మిజైల్ అనేది 10 to 12 crores, ఆస్ట్రా అనేది 7 to 8 crores, యాజమ్ హ్యామర్ అనేది 2 to 3 crores, ఆకాష్ మిజైల్ అనేది 2 to 5 crores మధ్యలో ఉంటాయి దీని కాస్ట్ అనేది. సో క్రూజ్ మిజైల్స్లో మనకి ఇక్కడ బ్రాహ్మోస్ వర్షన్స్ ఇవన్నమాట. సో సూపర్ సోనిక్ క్రూజ్ మిజైల్ అనేది 290 to 450 కిలోమీటర్, మ్యాక్ 2.8 to 3. సో సూపర్ సోనిక్ క్రూజ్ ఎక్స్టెండెడ్ రేంజ్ వచ్చేసి 450 to 500 కిలోమీటర్స్. సో అలాగే నెక్స్ట్ జెన్ అనేది 300 కిలోమీటర్స్. సో అట్లా ఇది వెళ్తుందన్నమాట. దీంట్లో సూపర్ సోనిక్ క్రూజ్ నియర్బై 1000 కిలోమీటర్స్, మ్యాక్ 0.8. సో సూపర్ సోనిక్ అంటే సౌండ్ స్పీడ్ కంటే ఎక్కువ వెళ్ళేదన్నమాట. సౌండ్ స్పీడ్ అనేది మనం ఈక్వల్ టు 1గా తీసుకుంటే, సో 1కి మించిపోయేటివి 1 అంటే 2, 3+ అట్లాంటివన్నీ కూడా సూపర్ సోనిక్ అనమాట. 3 పైన ఉండేటివి. సో 1 కంటే బిలో ఉండేటివి సబ్ సోనిక్. ఓకే, సో హైపర్ సోనిక్ అంటే బియాండ్ అంటే గ్రేటర్ దెన్ 5 అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే హైపర్ సోనిక్ క్రూజ్ బ్రహ్మోస్ 2. సో అది హైపర్ సోనిక్ క్రూజ్ మిజైల్ అనమాట. సో దీని ఫీచర్స్ చూసుకుంటే, సో ఇది డెవలప్డ్ బై ఇండియాస్ DRDO అండ్ రష్యాస్ NPO. స్పీడ్ వచ్చేసి 3700 కిలోమీటర్స్ పర్ అవర్, అంటే మ్యాక్ 3 అనమాట. రేంజ్ వచ్చేసి 290 కిలోమీటర్స్, ఎక్స్టెండెడ్ రేంజ్ అప్ టు 900 కిలోమీటర్స్. వార్ హెడ్ కెపాసిటీ 200 to 300 kg. గైడెన్స్ సిస్టమ్, ఫైర్ అండ్ ఫర్గెట్ సిస్టమ్, నో హ్యూమన్ ఇంటర్వెన్షన్స్ ఆఫ్టర్ ద లాంచ్. సో అది దీని ప్రత్యేకత. అంటే ఒక్కసారి మనం ఫైర్ చేసేసి ఫర్గెట్ చేసేస్తే అది టార్గెట్ని వెళ్ళి హిట్ చేస్తుంది అనమాట. సో ఇది దీని యొక్క ఫీచర్స్. సో ఇది 10 years వరకు సర్వీస్ లైఫ్ ఉంటుంది. సో 2700 km/h స్పీడ్, ఎయిర్ స్పీడ్. ఓకే, సో దీన్ని మనము ఎక్కడి నుంచైనా లాంచ్ చేయొచ్చు. సో సబ్మెరీన్స్ నుంచి కానీ, ఎయిర్ నుంచి కానీ, సో ఎక్కడి నుంచైనా లాంచ్ చేయొచ్చు. సో అది దీని యొక్క ప్రత్యేకత. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. జై హింద్.